పేరుకి ఫారెస్ట్ ఆఫీసర్లే గానీ ఇప్పటి వరకు సింహాన్ని గానీ జింకను గానీ చూడలేదురా. మనం సూరకపోవడమే మంచిదిలే. సూచే పెద్ద పీకెటోని మరి. రే ఆగండి రా. వచ్చండి వదండ్రా. కల్పదొంగలు బ్యాచారా నీ పాసుగుల్లా శబ్దాలేమో ఆడదానికి వినపనే ఈడికొచ్చి ఒక్కడు కూడా లేడేంద్రా. అడివి దయ్యలేమోరా. చే ఆపని గల ఎప్పుడు చూడు దయ్యాలు దయ్యాలు అనుకుంటా. రే ఇట్లాంటిది ఏదో గింత ముందోడి జరిగినట్టు యాదకొస్తుందిరా. రే ఆడితోనే చచ్చిపోతుంటే మళ్ళీ నువ్వు ఒకటివి వల్ల. రే ఫోటోది రిపోర్ట్ రాయాలి. ఇరాపోటే ఆ తీసిన ఫొటోస్ ని ఆఫీస్ లో ఓకే. దొరికారా కలప దొంగ. రే నీకోటి చెప్పాలి. ఏందో చెప్పు. డాక్టర్ ఇంతసేపు రూమ్ లో ఉన్నాడంటే మన వాసుగడిగా చచ్చిపోయినట్టారా. అబ్బా కొండగా ఇంకోసారి అపశకనం మాట్లాడితే కోచ్చా. ఎప్పుడేదో చెప్తామంటే గిట్లానే కొట్టి చేస్తాను ఈ చెత్తనా. అయ్యా ఏంది నసుకుతాండావు? నేనేం నసుకలే నేనేం అనలే. రే వాసుగారు నిజంగానే చనిపోయాడంటవా? ఈ అబ్బా వాడు చదవకుండా మీరు చంపేటట్టున్నారు కదరా. హలో మేము అని చూడొచ్చు. వాసు వాసు ఎట్టుందిరా? బానే ఉందిరా. జాగ్రత్త జాగ్రత్త. ఏంట్రా మీరు చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమైందని? దేవుడు దేవుళ్ళ నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున నీకేమన్నా ఇంటే ఏం అవ్వలేదు కదరా. అది సరే గాని నేను కొన్నాళ్ళు మా ఊరెళ్ళి వస్తాను. మీరు కూడా మీ ఊరెళ్ళి కొన్ని రోజులు ఉండి రండి. రే ఏం మాట్లాడుతున్నావురా? ఈ పరిస్థితిలో నేను ఇలా వదిలేసి మేము ఎలా వెళ్తావురా? మేమందరం నీతోనే వస్తాం. నీకు నయమే వరకు ఉండి ఆ తర్వాత వెళ్తాం. ఎందుకురా? అంతే. అవును ఆ నైజం గాడేడి? ఈయన అన్న ఉండాలి బయట. అరే ఇంకా బతికే ఉన్నాడు రా బయట. ఏదో యాదకొచ్చిందిరా, మర్చిపోయినప్పు. ఈ అబ్బా ఇప్పటిదాకేమో బతుకున్నాను చంపేశావు, ఇప్పుడు ఎందుకు యాదకొచ్చిందని మమ్మల్ని చెప్తాడవా?
పడుకోలేదా? లేదురా, నిద్ర రావట్లేదు. రే, ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నారా? ఆ గొలుసు చూస్తే ఎందుకు అంత ఫీల్ అయిపోతావు? ఈ గొలుసు మా ప్రేమకు ఆ శంకరుడిచ్చిన ఆభరణం రా. అయితే ఆ గొలుసు వెనకాల గొప్ప ప్రేమ కథే ఉందన్నమాట. అవును, మొదటిసారి ఇందుని చూసినప్పుడు ఏంటి బస్సా? నేను నీకెంత ఇన్ఫార్మర్ అయితే మాత్రం నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలా? అది సరే గాని అస్కర బస్కా అంటే ఏంటి? అస్కర బస్కానా? అవును, అది మాంగాడి జాతి భాష. చూడు, వాళ్ళ ఆడబిడ్డలతో నువ్వు మాట్లాడినా, వాళ్ళ గూడెంకేసి కన్నెత్తి చూసినా చేతులు నరికి చెట్లు గెలాడదీస్తారు తెలుసా? సోదాపి అస్కర బస్కా అంటే ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? చంపేస్తా అని అర్థం తెలుసా? నన్ను దాని గురించి ఏం అడక్కు, నాకేం తెలీదు. నువ్వు నన్నేం అడగలేదు, నేనేం చెప్పలేదు. పద, పొద్దుపోతుంది, పద రా. అస్కర బస్కా, అస్కర బస్కా. నీ ప్రేమ కోసం నేను చావడానికైనా సిద్ధమే. అని మాంగాడి జాతి భాషలో ఏమంటారు? లస్కర తుస్కా అంటారు. లస్కర తుస్కానా? వస్సా, ఇప్పుడు ఆ మాంగాడి జాతుల గురించి నువ్వు నన్ను ఏమని అడిగావా? లేదే. నేను నీకేమన్నా చెప్పానా? లేదే. చెప్పను. ఆ మాంగాడి జాతుల గురించి నిద్రలో రేపు నన్ను ఏమి అడిగినా నేను అసలు చెప్పను. అడవి, ఆ మాంగాడి జాతి మనుషులంటే నీకెందుకంత భయం? వామ్మో, ఎందుకంత భయమా? ఒకసారి అటు చూడు. ఓరి దొరా, అక్కడ పుస్తకాలు పెడతారేంట్రా? ఈ కర్పూరం పెట్టు. కర్పూరం పెట్టి పూజ చేసే చూడండి. అది అడిగే పని చేసినా పూజ చేయడం అలవాటు. నువ్వు కానీ ఏంద్రా కలిసి కర్పూరం ఇస్తున్నాడు. ఓరి ముసలోడా, అటు తిప్పుతున్నాడు. ఆ తర్వాత ఏమైంది అడవి? ఆ సార్లండి ఎడగారం. అడవి చెప్పు. ఏంటి చెప్పేది బాబు? చెప్పు అడవి. చెబుతాంలే. అప్పుడే నా జీవితాన్ని సంకరాకి ఇచ్చేశారు. ఏమైంది? చిన్న చిన్న నిమ్మకాయలు మళ్ళీ అదే చోట్ల పెట్టి పుట్టోళ్ళతో బాణాలతో కొట్టించారు. పుట్టోళ్ళ కళ్ళకి గుడ్ర కట్టించి మరీ కొట్టించారు. వస్తా బాబు నవ్వింది. బాబు ఆఫీసర్లో మీరు కూడా ఆపి వెళ్ళి పడుకోండి. జాగ్రత్త అడవి. జాగ్రత్తలే. అటువంటి అలసైపోయింది అక్కడికి.
పోయినోడి తెలుస్తుంది దాని విలువ ఏంటని. ఓయ్ నీకోసం ఎంత చేసినా తక్కువే. పిచ్చెట్టింది నీకు. అవును నీ పిచ్చే పట్టింది. ఓయ్ లస్కర తుష్క. అవును మీ భాషే. నీకోసం నేను ఏదైనా చేస్తాను. మాటలు బానే చెప్తున్నావు, పోయి పని చూసుకో. ఏటి నా ఎంట పడుతున్నావు? అంటే అది ఏది? అదే అదే ఏది? అదంటే అదే. ఓయ్ ఆస్కర్ బస్కా. అలా బెదిరిస్తే చెప్పేది కాదమ్మా. మరేం చేస్తే చెప్పేదమ్మా? ప్రేమగా అడిగితే నా ప్రేమ గురించి చెప్తాను. ప్రేమ? అద్దు బాబు అద్దు. ఎవరు లేని నన్ను ఈ గూడమే తల్లై పెంచింది. మాకిట్లాంటి ప్రేమలన్నీ పనికిరావు. అయినా నా చిన్నతనంలోనే మా మేనమావకిసి మను చెయ్యాలని మా గూడిపోళ్ళు అనుకున్నారు. జరగని దాని గురించి ఆలోచించుకో. వెళ్ళిపో బాబు, మా గూడిపోళ్ళు సుత్తే చాలా ప్రమాదం. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓయ్ పెళ్ళనేది మీ గూడెం వాళ్ళు నిర్ణయించేది కాదు, ఆ దేవుడు నిర్ణయించేది. ఏంటిందు మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నావా? అది మన ఇద్దరి వల్ల కాదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, మన విషయంలో చావే వెతుక్కుంటూ ఎదురొచ్చినా నేను భయపడను. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు పిచ్చి.
నువ్వే నా లోకం, నువ్వే నా లోకం, నువ్వే నా లోకం. అయిపోయిందిరా, మీరు ఇంకా కళ్ళు తెరవచ్చు. రే అయిపోయిందిరా, మీరు తెరవచ్చు. అయిపోయిందా? ఏమైంది? మొత్తం చెప్పా కదా. తొండి 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 అసలు విషయం కళ్ళు చెవులు మూసుకున్నాక చెప్పు. తొండి తొండి. ఏంటండి గోళ ఒక్కటి ఇచ్చినానంటే బాస. తర్వాత ఏటైంది? ఆ తర్వాత ఏముంది, డ్యూటీకి రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. ఇందుని ఇరమ్మ కప్పచెప్పి డ్యూటీకి వచ్చాను. ఇన్నాళ్లకు మళ్ళీ కలవబోతున్నాం. రేయ్, ఇందుని చూడాలని చాలా చాలా ఆశగా ఉందిరా. వెళ్తున్నాం కదా. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? నా కథ నచ్చలేదా? నీకోటి చెప్పాలిరా భయ్. చెప్పు. మీ ఆది మరిచిన అయితే మరిసిపో. కానీ చెప్పాలే. అయితే చెప్పు. కానీ చెప్పలేకపోతున్నా. అయ్యమ్మ నడుములు పట్టేస్తే. ఏంటి మా అలా వెళ్ళిపోతున్నావు? ఇలా రా. మా మావరా, ఈ ఊరు పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టరా? ఏమో ఫోన్ కూడా ఉంది. ఇదో పోస్ట్ మాస్టర్, నీతో నాకు చాలా పని ఉండదు. మా ఊరు నుంచి నాకు ఫోన్ వచ్చాది. అది పొద్దున్న రావచ్చు, రాత్రి రావచ్చు, యాజమాన్యం రావచ్చు. ఆ ఫోన్ వచ్చినప్పుడు మాత్రము నువ్వు యా పనిలో ఉన్నా, నేను యాడున్నా గానీ పరిగెత్తుకుంటూ వచ్చి నాకు చెప్పాలా. ఎందుకంటే అదొక పండు ఫోన్. ఏంటది పండు ఫోను? ప్రస్తుతానికి పిందేలే, అది పండైనాక నాకు ఫోన్ వచ్చాది. అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పాలా. రే పద, పదండ్రా. సరేనా? ఫోన్ వచ్చిన నాకు చెప్పు. అమ్మయ్యా, పండు ఫోన్ అంట నీ పిండా కొడుకు. అన్నయ్య. గాయత్రి, రే ఒక నిమిషం ఆగండ్రా. ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నాను కానీ నువ్వురా. అదిగో వచ్చేసినాడు కదా. ఏంటి పదండ్రా. ఒరే ఏటైంద్రా డల్లుకున్నావు? ఒరే ఏటైంద్రా అలాగున్నావు? రే యానికి డల్లుకున్నావు? ఏం లేదురా, వెళ్దాం రండి. తిక్క తిక్కగుందే అట. మందు తాగి 3 రోజులు అవుతాండది. మాకిప్పుడు మందు కావాల్సిందే. మీ ఊర్లో సారాయి కొట్టాడున్నది. అదిగో అక్కడ దూరంగా ఈరమ్మ సారా కొట్టనుంది. అక్కడ మీకు కావాల్సింది దొరుకుతుంది. అరే జల్దీ ఉరుకుర్రా భయ్, పీకల్లాక కళ్ళు తాగాలే. చెల్రా వాసు పద. లేదురా, మీరు వెళ్ళండి. నా కోసం ఇందు ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళి ఇందుతో ఉండు, మేము సారా కొట్టుకెళ్ళి ఎరగదీస్తాం. పదండ్రా. ఇందు, గట్టిగా పట్టుకో. పట్టుకునే ఉన్నాను వాసు. ఇంకా ఇంకా గట్టిగా పట్టుకో. నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మనం పెళ్లి చేసుకుందామా? ఏ ఎన్నిసార్లు చేసుకుంటా? నేనెవరిని చేసుకున్నాను? నన్నే. నిన్న మొత్తు గుర్తుందా? మొదటిసారి మనిద్దరం కలుసుకున్నప్పుడు. అప్పుడే కదా పడిపోయింది.
అయ్యే మన పెళ్లి సూపులు. ఆ తర్వాత ఎంగిలి తేనె. అక్కడే మనం ఎంగిలి పడ్డాం. మొన్న నీటిలో అయ్యగారు 3 మునక్కలేం సరే అయ్యే సరిగంగా స్నానాలు. అలా పెళ్లి తతంగాలన్నీ అయిపోయాయి. అది తప్ప. ఏ తప్ప? అది తప్ప. ఓయ్ ఏ తప్ప? అదే అదే ఏ తప్ప? అదే. ఏంటడవి పిలవకుండానే వచ్చావు? రావాల్సి వచ్చింది. ఏమడవి ఏమైంది? నిజం చెప్పు వస్తా. వాడుకొని వదిలేద్దామనే కదా ఇందుని ప్రేమలోకి దింపావు. అదేంటడవి అలా అంటావు? అందరూ చేసే పనే కాదు. అడవి, ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. అలాగే నా జీవితంలో కూడా. ఓ సవత్ తల్లి, ఓ చాదస్తపు తండ్రి. ఎందుకో వాళ్ళ మనస్తత్వాలు నాకు అస్సలు నచ్చేవి కావు. నేనేమో ప్రశాంతంగా ఉండాలనుకుంటాను. నాకంటూ ప్రేమగా చూసుకునే ఓ మనిషి కావాలనుకున్నాను. అందుకే అర్థమైంది. అప్పుడే మా ఇందు నిన్ను కలిసింది, అవునా? అవును. ఇందు నా మనసుకి చాలా దగ్గరైంది. ప్రేమే కాదడవి, ఇందుని పెళ్లి కూడా చేసుకుంటాను. మీ ప్రేమ వస్తా, నీకెప్పుడు తోడుంటానయ్యా. నేను వస్తా. ఇదిగో చిన్న విషయం, రేపు ఆ మాంగాడు వాళ్ళ సంత. మీ పోలీసు వాళ్ళని అక్కడ రానికుండా చూడు. ఏం జరిగినా ఏదో సంత నాకే. అలాగే అడవి, అలాగే అలాగే అలాగే. ప్రవేశపెట్టు ప్రవేశపెట్టు. ఎలా అమ్మాయి షాపులో? 30 రూపాయలు. 30 రూపాయల? కొనే మకమేనేటి ఎలేహ. ఏమో మగ చేపలా ఆడ చేపలా? చెరువు చేపలు బాబు. పంచి పడిందిరా. బా నువ్వు ఆగరా, నేను మాట్లాడతాను కదా. ఓ అమ్మో, ఈ 3 చేపలు ఎంతకిస్తావు? 30 రూపాయలు. ఏంటి 30 రూపాయలే? అన్నీ పెరమైపోయినాయి బాబు, మీరు అడగండి. మా ఊర్లో అయితే 3 రూపాయలకి ఇస్తారమ్మా. ఎందుకు బాబు 3 రూపాయలు కూడా నన్ను ఉంచేసుకోండి, చేపలన్నీ ఒట్టిగా తినేద్దరు గాని. మీరు ఇక్కడేంటి? మిమ్మల్ని ఇటు రావద్దని చెప్పానుగా. ఏదో చేపలు కొందామని వస్తే ఉంచుకోండి పెట్టుకోండి అని బంద బుట్లు తిరుగుతుంది అడవి. ఏటే చిన్న పిల్లలు బేరం ఆడితే పూతులు తిడతావా? చూడడానికి గౌడు గేదెలా ఉన్నావు. ఉంచుకుంటావా? ఏది నన్ను ఉంచుకొని చేపలెట్టి చూద్దాం. నిన్ను ఉంచుకోవాలా? ఆడంగేదవా పండు కప్ప మొహమోడ. ఏమైంది అడవి అలా ఉన్నావు? చూడు వస్తా, ఇక్కడ 30 రూపాయల చేపల్ని 3 రూపాయలకి అడిగారంట. ఆ విషయం నాకు చెప్పకుండా దాని మీద నన్ను ఉసుగొలిపారు. అదేమో ప్రపంచంలో ఉన్న బూతులన్నీ వరుస పెట్టి తిట్టకుండా తిట్టింది. పీతమా ఉంది. అడవి రమ్మంటావా? అసలు మీరు ఎందుకు వచ్చారు? చెప్పారు కదా నా డబ్బులు పెట్టారు. ఎవరు? నీ లస్కర దుష్క. ఓయ్ నువ్వా? ఏం చేస్తున్నా నా ఈప్ మీద? నాకేదేదో అవుతుంది. ఏమవుతుంది?
చెప్పానే మూలికలని ఈగో ఏమైంది ఇందు? ఏదో అవుతోంది. ఏట్లేదన్నా మీకేట్ కావాలి? ఇదిగో పిల్లకాయలు, ఉత్తరేణి, తిప్పతీగల, జిల్లేడు, మారేడు. అడవిలో ఎక్కడ దొరకని ఏర్లన్నీ ఇక్కడే దొరుకుతాయి. మరి నువ్వు వాడొచ్చు కదా. నా దగ్గరే ఉంది గెలిచిగడ్డ వాడటానికి. నా సంగతి వదిలేను గాని మీరు కనుక ఈ వేళ్ళని మీ ఇళ్ళకి పంపించారు ఆడవాళ్ళకి, మీరు వెళ్ళేసరికి ఉయ్యాల్లో పండటి పెట్లు ఊగుతుంటారు. మేమింటి దగ్గర లేకపోయినా వాళ్ళకి పిల్లలు పుట్టమేంట్రా? అవును కదా. ఎన్నిసార్లు తన్నించుకున్న సిగ్గులేదా నీకు? ఎడవాకుడు ఆపారు. అసలు నీకు అవసరమా? తీసుకులేదా అంట. నాకు 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 మీరు ఏళ్ళు కొనుక్కొని వచ్చేయండి, నేను ఇల్లొస్తానే. చంపేస్తా కొనుక్కొని వచ్చేయండి. ఏం చేశారా ఇందుని? అంతలా కోపం వచ్చింది. అక్కడ తిట్లు తిన్నట్టే ఇక్కడ కూడా తింటారు మీరు. ముందు ఎక్కడి పదండి 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 అంటే పదండి. ఓ నాయను జంబోగాడు. ఎవరా నీ వీపు మీద బొమ్మ గీశారు? ఏమో నాకు తెలీదు. రేయ్, ఆ పోలీసు వాళ్ళని అడవిగాడిని గూడాన్ని కొట్టుకురండి రా. ఏడోకు. నువ్వు ఇడికెందుకు వచ్చావు వాసు? అన్నని చంపేస్తారు. వెళ్ళిపో వాసు, వెళ్ళిపో. ఏం పర్లేదు, నిన్నిక్కడి నుంచి తీసుకెళ్లే వరకు నేను వెళ్ళను. తెల్లారేసరికి ఊరు వదిలి వెళ్ళిపోదాం. పోలీసు గారిని కట్టేసి లోయలో ఇసిరేయండి రా. మా మనువుకి సిద్ధం చేయండి. అడివి అడివి, రాత్రి నుంచి వాసు కనిపించట్లేదు. అడివి ఏంటి? రాత్రి నుంచి కనపట్లేదా? అయితే ఇది జరుగుతుంది. మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినాం కదరా. నాకు మనసైనోడిని మనవాడిని ఇవ్వండిరా.
అర్థం చేసుకుని ఓకే అంటరా. పదండ్రా. వాసు 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 ఏమైందమ్మా వసాకి? మెల్లిగా వాసు లేరా? వాసు 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 అమ్మా ఇందు నాడి ఆడట్లేదు, గుండె కూడా కొట్టుకోవట్లేదమ్మా. అన్నా సావడన్నా, వీడు సావడు. ఎందుకంటే నేను ఇంకా బతికే ఉండా కదా.
నేను వీళ్ళిద్దరికి పెళ్లి చేసి వస్తా. మీరండి, వాడు అలాగే అరుస్తుంటాడు. ఏమైంది నాయన? అయ్యోరు, వీళ్ళిద్దరికి తొందరగా పెళ్లి చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఈ దండలు ఒకరికొకరు మార్చుకోండి ఆయన. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నాయన, ఈ హారాలు ఎన్నో సంవత్సరాలుగా మీకోసమే ఉన్నట్టున్నాయి. సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే ఈ హారాలను సీతారాముల మెళ్ళో వేసినట్టు ఇక్కడ కథలుగా చెప్తారు. ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హారాలు మీ మెళ్ళో పడబోతున్నాయి. ఆ పార్వతీ పరమేశ్వరులే మీకిచ్చిన ఆభరణాలు నాయన. ఇద్దరు అయ్యూరు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. కలకాలం కలిసి జీవించండి. దీర్ఘ సుమంగళి భవ, ఆయుష్మాన్ భవ. అయ్యో, నాకెందుకమ్మా? వస్తా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. తొందరగా వెళ్ళిపోండి. నా మాట రండి, వెళ్ళండి. అడవి జాగ్రత్త. వెళ్ళొస్తాం. అట్టగే, మీరు వెళ్ళండి. అవును, ఇప్పుడు ఈ ఇందు శాస్త్రి గారి కోడలు. అబ్బో, కట్టు బొట్టు అన్నీ మారాయి, కానీ అది మాత్రం మారలేదుగా. ఏంటది? అదే ఏంటది? అదే ఏంటది? ఎవరాది? నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి. అది తెలుస్తుంది. ఈ ఊరికి ఎందుకు తీసుకొచ్చావు? నా ఊరికి నేను వచ్చా, అందులో తప్పే ఉంది?
ఊరికి తీసుకురావడం తప్పు కాదురా. ఇలా మా పరువు పోయేలాగా ఇక్కడికి తీసుకురావడం తప్పు. అది మీ దృష్టిలో తప్పు కావచ్చు, నా దృష్టిలో కాదు. అయినా పిన్ని ఊరికే గొడవ చేయకు. నా బాధ్యతగా మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను. ఏంట్రా చూపించేది? అడవిదాన్ని తీసుకొచ్చి అది దాని కట్టు బొట్టు చిచి. అమ్మా, నేనిప్పటి వరకు అడవి బిడ్డనే, కానీ ఇక నుంచి మీ ఇంటి కోడలుగా మీ కట్టు బొట్టు ఆచారాలతో ఉంటానమ్మా. ఉంటావు. ఏంటి మీరే మాట్లాడరా? అందరూ నన్నే తప్పుగా అనుకోవాలా? రామానుజం, చెప్పండి పెద్దయ్యా. నీకు వేరే చెప్పాలా? నీకు తెలీదా? అగ్రహారం కట్టుబాట్లు ఏం చెప్తున్నాయో అదే చెయ్యి. అలాగే పెద్దయ్యా. రే రామానుజం, ఈ రోజుతో కొన్ని బంధాలు తెగిపోయాయి. జరగాల్సింది చూడు. అలాగే పెద్దయ్యా. రే వాసు, ఇక బయలుదేరు. రాము, ఆవిడ చెలరేగిపోతుందని తెలుసు, ఆయన బంధాలు తెంపుకుంటాడని తెలుసు, నువ్వు మమ్మల్ని ఈ ఊరి నుంచి వెలేస్తావని కూడా తెలుసు. అన్నీ చెప్పే తీసుకొచ్చాను రా ఇందుని. పిచ్చదవా. పెద్దయ్య ఒకసారి చెప్పాడంటే తెలుసురా, తెలుసు. అక్కడేమో వాళ్ళు బతకనియరు, ఇక్కడ మీరుండనియరు. కానీ బతకాలనుంటే ఎక్కడైనా బతికేయచ్చురా. ఇందు, పద వెళ్దాం. అన్నయ్య నువ్వు వెళ్ళొద్దన్నయ్య. వెళ్ళిపోతామమ్మా. మేమిక్కడుంటే ఊరికంతా ఇబ్బందే. వదినా, నువ్వైనా చెప్పొద్దునా? ఏటేటి వదిన అన్నావా? ఏది మళ్ళీ అనమ్మా? వదినా. ఓ పెద్దాయనా, చిన్నపిల్లకున్న మనసు కూడా లేదయ్యా నీకు. వదినా, నేను అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తానే. రా బంగారం. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మేము వెళ్తాం. పద. అయిపోయిందే? అయిపోయింది. అది సర్లే గాని అన్ని యుద్ధాల గురించి చెప్పినావు, మరి నీ శృంగార యుద్ధం గురించి చెప్పలేదా? దాని గురించి ఎవరన్నా చెప్తారా? అబ్బా, మా కాడైతే అన్ని విషయాలు రాబడతావు, నీ విషయాలు అయితే పూర్తిగా చెప్పవా? అవన్నీ కుదరదు, చెప్పాల్సిందే. సరే 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 చెప్తాను. కళ్ళు మూసుకోండి. మూసుకోండి. చెవులు కూడా మూసుకోండి. చెప్పు చెప్పు. నేను సర్దుతాను. ఆహా, నువ్వు కూర్చో. ఇప్పుడు అయ్యగారు సర్దుతారు, బానే ఉంటుంది. రేపు డ్యూటీకి వెళ్ళాక ఎవరు సర్దుతారు? ఇక నుంచి అయ్యగారు డ్యూటీకి వెళ్ళరుగా. ఇల్లంతా ఇలా ఉంది. దెయ్యాలు కొంపలు ఇలాగే ఉంటాయి కదా ఏంటి? ఏం రోయ్, నీకు బాగా ఎక్కువైనట్టుండదే. మరి వాసా, రేయ్ రండ్రా. ఏందిరా కొంపంతా ఇట్టపాటు పడిపోయి ఉండదే? ఇందో ఒక్కతే ఎంత పని చేస్తుందిరా. ఏం సిక్కు అంతలా భయపడుతున్నావు? బస్ నువ్వు దెయ్యానువే? నేను దెయ్యం ఏంట్రా? అది కాదు వాసు, రాత్రి నీ దగ్గరికి నీళ్ల కోసం వచ్చినప్పటి నుంచి నువ్వు దెయ్యానివని ఓ గోలెట్టేశాడు. ఆ ఎదవకేమో ఏదో యాదొచ్చిందంట. వీళ్ళిద్దరు కలిసి రాత్రి అంతా దొబ్బేశారు. అదా, చూడు సిక్కు, అది మా మేనత్త చనిపోయిన ఇల్లు. అక్కడ అలాంటి కలలే వస్తాయి. నువ్వు భయపడకు. ఓహో, రాత్రి వచ్చింది కళ. నేను ఇంక నిజం అనుకున్నాను కదేటి? కళే వచ్చింటదిలే నీ అబ్బా. పదంబా. పదండి. వాళ్ళందరికి కూడా ఇచ్చేయి.
బాగా అలసిపోయారు మీరు. కాఫీ తాగండి. అరే ఇందు, నువ్వు మా యాస భలే మాట్లాడుతున్నావే. ఇందు, మా వాసు చెప్పింది నిజమే. అచ్చం సందమామ మాదిరి ఉండవు. ఓ సేట్ సింగన్నా, అలా బెదిరిపోతున్నావు నువ్వు? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఏడి కాఫీ తాగు. సిగ్గు రేయ్, ఇడు మరీ భయపడుతున్నాడు రా. ఇడికో తాయెత్తు కట్టించండి. అమ్మా జరగనమ్మా, జరగండి బాబు, జరగండి. పెద్దయ్య, ఇది దాని పనే. చంపడం మొదలుపెట్టింది, కక్ష సాధిస్తుంది. రే, ఏదో ఒకటి చెయ్యకపోతే ఇది మనల్ని కూడా మింగేస్తుంది. ఎంతమంది మంత్రగాళ్ళని తీసుకొచ్చినా దీన్ని ఆపడం ఎవ్వరి వల్ల కావటం లేదు. అగ్రహారం ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారా. ఏదో ఒకటి చేయండిరా. వాసు ఎలా ఉన్నాడు? బాగున్నాడు బావా. వాసు జాగ్రత్త. ఏ ఆపు, నువ్వు మా ఇంటికి వచ్చి గట్టిగా అరుస్తూ మమ్మల్ని భయపెట్టలేదు. ఏయ్, అది నా ఆత్మఘోష. అది మీలో భయం రా. నా అనుచరులు ఎందుకు చెప్పావు? నేను చంపడం ఏంట్రా? స్వామి, ఇవన్నీ దాని నాటకాలు. ముందు అనుబంధించండి. ఎందుకు నా ఇందుని బాధ పెడుతున్నావు? రే వాసు, నువ్వు కూడా దెయ్యమేవా? స్వామీజీ, దాంతో పాటు వీడిని కూడా బంధించండి. సర్పంచ్ గారు, మీరు కావాలంటే హిందూని ఏదైనా చేసుకోండి. మా ఊడిని మాత్రం వదిలి, మా ఊడిని మాకు అప్ప చెప్తే మేము తీసుకుని వెళ్ళిపోతాం. మీకు దండం పెడతాను సర్పంచ్ గారు. రేయ్, వాడిని ప్రతిమానడం ఏందిరా బుద్ధి లేకుండా? అసలు ఎందుకేం జరిగిందో తెలుసుకోరా? ఒక్కసారి నేను చెప్పేది వినండి రా. నువ్వు ఆగరా సర్పంచ్. నేను చెప్పేది వినండి రా, వినండి. మనమందరం కలిసి ఊరికొచ్చినప్పుడు ఊరంతా ఒక రకంగా కనిపించింది. ఎంతో ఆశగా ఇందు దగ్గరికి వెళ్తున్న నాకు ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? పొద్దునింటికెళ్ళా నన్నయ్య. పొద్దున్నే రామానుజం వాళ్ళు చంపేశారు. ఆగనయ్య, అన్నయ్య ఆగు. అన్నయ్య వద్దన్నయ్య, ఒక నిమిషం నేను చెప్పేది వినన్నయ్య. నేను ఆత్మనైపోయాను. సర్పంచ్ ఎప్పుడో నన్ను చంపేశాడు. మీ అన్నయ్యకి నన్ను దూరం చెయ్యాలని ఇలా చేశాడు. ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పొద్దమ్మా. నన్ను ఎంతో ప్రాణానికి ప్రాణంగా చూసుకునే మీ అన్నయ్య నన్ను చంపేశారంటే వాడిని ప్రాణాలతో వదలడు. ఆయన అంతా కూడా అవుతాడు. మరిప్పుడు ఏం చేస్తావు వదినా?
ఆత్మగా ఇంకెన్నాళ్ళుంటానో నాకు తెలీదు. ఉన్నన్నాళ్ళు ఆయన కోసమే ఉంటానమ్మా. నీకోసమే ఎదురు చేస్తున్న వదిన దగ్గరికి వెళ్ళాన్నయ్యా. వెళ్తానమ్మా. అన్నయ్య, ఆత్మ మనిషి కలిసి ఉండగలవా? కలిసి ఉండలేవమ్మా. ఆత్మ ఆత్మతోనే ఉండాలి, మనిషి మనిషితోనే ఉండాలి. నా కోసం ఎదురు చూస్తున్న నా ఇందు కోసం నేనేం చేశానో తెలుసా? నువ్వంటే నాకు పిచ్చి. నువ్వే నా లోకం, నువ్వే నా లోకం. అలా నేను కూడా ఆత్మనైపోయాను. నా ఇందు బాధపడకుండా అడవిలో చనిపోయినని తనకు అబద్ధం చెప్పాను. స్వామి, త్వరగా వాళ్ళిద్దరిని బంధించండి. శివాయ హర హర మహాదేవ శంభో శంకర. రే రామానుజం, వెళ్ళేశారంటే వదిలేశారనుకున్నాను కదరా. కానీ ఇలా ఇలా చంపేశారేంట్రా? ఇలా చంపేశారేంట్రా? నీ అనుచరులని చంపింది ఇందు అనుకుంటున్నావు కదా? కాదు, ఒక్కొక్కడిని రకరకాలుగా చంపింది నేను. ఎందుకు చంపావురా? ఎందుకు చంపావు ఇందుని? చెప్పరా రామానుజం, ఎందుకు చంపావు? చెప్పరా ఇందుని ఎందుకు చంపావు? వాడేం చెప్తాడు బాబు? 100 ఎకరాలు తీసుకుని సగం చంపినోడు. కడుపుతో ఉన్న ఇందమ్మని చూడటానికి ఇంటికి వెళ్తే ఏ అస్కర బస్కా, ఎప్పుడొస్తావు? తొందరగా రా. నీకు ఒక మంచి విషయం చెప్పాలి. దాని కడుపున నా వంశాంకురం పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే చంపేశా. మన వంశాంకురాన్ని తన కడుపులో వేసింది నేను. మరి నన్ను ఎందుకు చంపలేదు? ఎందుకో చెప్పనా? స్వార్థం శాస్త్రి గారు, స్వార్థం. మీ అందరి గురించి తెలిసి కూడా తను ఇక్కడికి తీసుకొచ్చి ఒక అమాయకురాలు చావు కారణమయ్యాను. అది అమాయకురాలేంటరా శాస్త్రి? నిన్ను చంపలేకపోతున్నాను.
వాసు వాసు ఆయన మీ తండ్రి కాబట్టి నువ్వేం చేయలేవురా. ఆడు చేయలేకపోవచ్చురా, మనం ఉన్నాం కదా చేయడానికి. ఏంది బిక్కమొక్కలు వేసుకొని కూర్చుంటారు? కులం కులం అని చెప్పి నిండు గర్భవతిని చెప్పాడా మంచి అటువంటి ఊరికేసి పెడతారా? తన్నే నా కొడుకునే వెళ్ళండి. కుల పిచ్చిపోయిందాక తరిమి మమ్మల్ని క్షమించు బాబు. మీ నాన్న ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఊరంతా భయపడి అపార్థం చేసుకున్నారు. అవునన్నయ్య, మిమ్మల్ని చూసి ఎవరు భయపడరు. వద్దమ్మా, ఆ భగవంతుడు మమ్మల్ని ఎన్ని రోజులు ఇలా ఉంచుతాడో అన్ని రోజులు అక్కడే ఆత్మల్లాగా కలిసి ఉంటాం.